హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. మనం ఏ విత్తనాన్ని విత్తుతామో అదే పంటను కోస్తాం. ఇక్కడ నీతి అనే విత్తనం విత్తితేనట ప్రేమ అనే పంటను కోస్తామంట. అంటే నీతి ఫలించి ప్రేమగా మారుతుంది. ఈ ప్రేమను గురించి మనం ఆలోచన చేస్తే, దేవుణ్ణి ప్రేమించినప్పుడు, దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి దేవుడు చెప్పే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా విని ఆ ప్రకారంగా 100% వారు అలానే జీవిస్తారు. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నారు గనుక. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి దేవుణ్ణి సంతోష పెట్టడానికే చూస్తారు. ప్రేమ అనేది క్రియా జీవితాన్ని కనుపరచడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రేమ అనేది నోటి మాటలతో చెప్తే సరి అయింది కాదు. ఇప్పుడు యవనస్తులు చాలామంది ఐ లవ్ యూ అంటే పడిపోతున్నారు. ఒక ఆడబిడ్డ యవనస్తుని ఐ లవ్ యూ అంటే, అమ్మో ఐ లవ్ యూ అనేసింది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనేసింది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనేసాడు అంటే, అమ్మో ప్రేమంతా అతని దగ్గరే ఉంది, ఆమె దగ్గర ఉందని మోసపోతున్నారు ఈ రోజున. ప్రేమ అంటే మాటలతో చెప్పేది కాదు, క్రియల్లో చూపించేది ప్రేమ. అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వలోకానికి ఏకైక సత్యదేవుడని, నిజమైన దేవుడని ఆయన క్రియలో చూపించారు. తన ప్రాణం పెట్టుట ద్వారా మనందరి కొరకు తన అమూల్యమైన రక్తం చిందించడం ద్వారా ఆయన ప్రేమ అయ్యున్న దేవుడని నిరూపించుకున్నాడు. అలా మనల్ని ఎవ్వరూ ప్రేమించలేదు. అంటే మన కొరకు తన్ను తానే బలిగా అర్పణంగా అర్పించుకొని, ఇదిగోనర్రా నేను మిమ్మల్ని ప్రేమించాను, ఇప్పుడైనా నమ్ముతారా అని మన కొరకు ప్రాణం పెట్టి తాను దేవునిగాను లోక రక్షకునిగాను, మీకు ముక్తి, మోక్షం, స్వర్గం, పరలోకం నేను మాత్రమే ఇవ్వగలనని నిరూపించుకున్న ఏకైక దేవుడు. ఆయన చెప్పిన మాటల్ని నిజంగా ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో ఆయన్ని ప్రేమిస్తారు. ప్రేమించటం అంటే చెప్పింది చేయడం. మనము చెప్పింది చేయకుండా నేను ప్రేమిస్తున్నాను అంటే అది అబద్ధం, మోసం. అందుకే ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడిన విషయాలు ఏవైనా కావచ్చు, ఇవన్నీ మన జీవితంలో అనుసరించినప్పుడు మాత్రమే మనము ప్రేమను వ్యక్తం చేసిన వారం అవుతాము. ఈ ప్రేమ ఎవరిలో అయితే ఉంటుందో వారు ఖచ్చితంగా నీతిమంతులని ముద్ర పొందుతారు. అనగా నీతి కలిగిన వారు మాత్రమే ప్రేమతో నింపబడతారు. ప్రేమను కలిగి ఉన్న వారే క్రియలు చూపిస్తారు. నీతిని విత్తనంగా విత్తి ఆ నీతి యొక్క ఆ రిజల్ట్ ప్రేమ అనే క్రియల్లో చూపించాలి. ప్రేమ అనే క్రియల్లో, అనగా ఒక వ్యక్తికి ప్రేమ ఉన్నదని ఎలా తెలుస్తుందంటే వారు చేసే పనిని బట్టి తెలుస్తుంది. ఇంతకాలం ఎన్నో బోధలు వింటున్నాం, కానీ అవన్నీ చేస్తున్నారంటే చేయట్లేదంటే నీలేం లేదు, ప్రేమ లేదు. ప్రేమ లేదంటే దాని అర్థం ఏంటి? నీతి లేదు. నీతి లేకపోతే ప్రేమ ఫలించదు, ప్రేమ లేకపోతే క్రియలు కనపడవు. చూసారా? క్రైస్తవ జీవితానికి 3 ప్రధానమైనవి. 1 విశ్వాసం, నమ్మడం. విశ్వాసం అంటే నమ్మడం, దేవుణ్ణి నమ్మడం. 2 నిరీక్షణ అంటే నమ్మిన దాని కొరకు ఎదురు చూడడం. 3 ప్రేమ అంటే విశ్వసించిన దానిని, నిరీక్షించే దానిని మనం అనుభవించాలి అనంటే ప్రేమ అనేది చాలా ప్రధానమైంది. ఈ 3 ప్రేమ శ్రేష్టమైంది. ప్రేమ లేకుండా మనం విశ్వసించలేము, ప్రేమ లేకుండా నిరీక్షించలేము, ప్రేమ లేకుండా ఏ పని కూడా చేయలేము. అందుకే నీతి విత్తనంగా వేస్తేనంట ప్రేమ అనే పంటను కోస్తామట. నీతి అనే దాన్ని విత్తనంగా మనం విత్తితే, అంటే మనలో అణువణువున నీతి నిండుకోవాలి. నీతి నింపబడితే నీతి కలిగిన వ్యక్తి దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఎక్కడ రాజీ పడకుండా, దేవుడు చెప్పిన ప్రతి దాన్ని చేయటానికి, ప్రేమతో చేయటానికి, ప్రేమతో ప్రతి క్రియను కూడా, ఇదిగో ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక ఇదిగో మీరు ఇలా చెప్పారు, ఇలా చేశానని చేసి చూపించేటువంటి క్రియా జీవితం నీతి కలిగిన వారిలో మాత్రమే సుస్పష్టంగా కనపడుతుంది. ఈరోజు మనం వింటున్నాం చేయట్లేదు అని అంటే
మొట్టమొదటి నీతి లేదు, నీతి లేని కారణం చేత ప్రేమ లేదు, ప్రేమ లేని కారణం చేత క్రియ అనే ఫలము లేదు. ఫలము అనగా ఒక క్రియ. ఒక చెట్టు వేస్తాం మనం, జామ చెట్టు వేస్తాం మన ఇంటి దగ్గర, మనకు బాగా అందుబాటులో ఉండేది జామ చెట్టే కదా. మన ఏరియాలో బాగా ఎక్కడేసినా చక్కగా వచ్చే చెట్టు ఏదైనా ఉందంటే జామ చెట్టు, ములం చెట్టు మనకి ఎక్కడ చూసినా కనపడతాయి, అడుగడుగున కనపడతాయి. చెట్లు అయితే బాగా వచ్చినాయి, అవి కాయలు కాయట్లేదు అనుకోండి, ఓ సంవత్సరం చూస్తారు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చూస్తారు. అది ఫలించే సమయం వచ్చినా ఫలించకపోతే ఉంచుతారా? ఆ చెట్టుని ఉంచుతారా? ములం చెట్టు అయినా, కొబ్బరి చెట్టు అయినా, జామ చెట్టు అయినా, ఇక ఏ చెట్టు అయినా కానివ్వండి, అది కాయలు కాయట్లేదు అనుకోండి, మీ స్థలంలో తక్కువ స్థలంలో వేసుకున్నారు, ఉన్న కొద్ది స్థలంలో ఇదేదో ఫలిస్తుందని వేశారు, అది ఫలించట్లేదు, ఉంచుతారు ఆ చెట్టుని? నరికి అవతల పడేసి అవసరమైతే ఇంకో మొక్క తెచ్చి వేస్తారు. అదే విషయాన్ని లూకాసు వార్తలో యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. ఒక ద్రాక్ష వనంలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడిందట. యజమాని వచ్చి అది పండ్లు కాసే సమయానికి పండ్లు వెదక వచ్చినప్పుడు అది కాపు లేక ఉన్న కారణం చేత చాలా బాధపడ్డాడంట. సరే, ఈ సంవత్సరం కాయకపోయినా మరలా సంవత్సరం కాస్తుందని అలా 2వ సంవత్సరం 3వ సంవత్సరం కూడా చూశాడు. 3 సంవత్సరాల తర్వాత తను ఇక ఈ చెట్టు ఫలించే చెట్టు కాదు అని చెప్పి తోటమాలిని పిలిచి దాన్ని నరికేయమని చెప్తున్నాడు. తోటమాలి అంటున్నాడు, అలా కాదయ్యా యజమానుడా, ఈ సంవత్సరం కూడా ఈ చెట్టుని ఉండనిస్తే నేను నా ప్రయత్నం నేను చేస్తాను, దాని చుట్టూ తవ్వుతాను, ఎరువు వేస్తాను, సాధ్యమైనంత వరకు దానికి అన్ని విధాల నేను ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటాను అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. ఒకవేళ ఫలిస్తే ఉంచుదాం, లేకపోతే మీరన్నట్టే నరికేస్తానని అక్కడ చెప్పినట్లుగా చూస్తాం. అంటే ఇది అంజూరపు చెట్టు అనేది ఆధ్యాత్మిక జీవితానికి సాదృశ్యం. దేవుని సంఘంలో ప్రత్యేకంగా దేవుడు మనల్ని ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం కనిపెట్టి చూస్తున్నాడు. వీళ్ళలో ఒక మంచి ఫలభరితమైన జీవితం, మంచి క్రియలు, నేను చెప్పినట్టుగా జీవించే జీవిత విధానం వీరిలో కనపడుతుందా అని దేవుడు చూస్తున్నాడు. కానీ చాలామంది ఊరికి అలా వస్తున్నారు వెళ్తున్నారు, సీనియారిటీ పెరుగుతుంది, కానీ వారిలో ఎంత మాత్రము కూడా ఆధ్యాత్మికమైన ఎదుగుదల, ఆధ్యాత్మికమైన మంచి క్రియలు కనబట్టలేదు. ఆత్మ ఫలాలు, ఆధ్యాత్మికమైన ఫలాలు కనపడట్లేదు. మనిషి ఎదుగుతున్నారు, బాగానే ఎదుగుతున్నారు, చెట్టు అంత ఎదుగుతున్నారు, ఏళ్ళు గడుస్తున్నాయి, సంవత్సరాలు పెరుగుతున్నాయి, వయసు పెరుగుతుంది. ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, చిన్న పెద్ద తేడా తెలియట్లేదా నీకు అంటారు. అంటే ఎదగటంలో పెద్దోళ్ళమని తెలిసింది, కానీ నీతిలో ఎదగటం మాత్రం వాళ్ళకి ఇంకా చేత కావటం లేదు. చిన్న పెద్ద తెలియటం లేదా నీకు అని అడుగుతారు. ఏది వారికి ఏదైనా బాధ కలిగితే, మరి దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఆధ్యాత్మిక జీవితంలో చిన్న పెద్ద అనే తేడా నీకు తెలుస్తుందా? ఎదుగుతున్నావు, వయసు పెరుగుతుంది, నీ కళ్ళ ముందు పుట్టిన వారే ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు. మరి నీకు ఇంత వయసు వచ్చింది, అందరికంటే ముందు నుంచి దేవుని సన్నిధిలో ఎదుగుతున్నావే. నీ ఆధ్యాత్మిక జీవితంలో ఏమైనా కొంచెమైనా మాదిరి జీవితం నీవు దేవుని ఎదుట కలిగి ఉన్నావా లేదా అనేది ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా? భౌతికమైన వయస్సును బట్టి నువ్వు అతిశయపడుతున్నావు, కానీ ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదలలో నువ్వు ఎంతవరకు ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తున్నావు? ప్రార్థనా జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, ప్రేమను, నీతిని, యథార్థతను, పరిశుద్ధతను, నమ్మకత్వాన్ని, దేవుని కొరకైనటువంటి ఆసక్తిని, అన్ని విషయాల్లో నీవు చేయవలసిన ధర్మాన్ని ఎంతవరకు పాటిస్తున్నావు? ఎప్పుడైనా ఆలోచించావా? దేవుని బిడ్డ, మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నీతి మనలో లేకపోతే ఎంత చెప్పినా నీకు బుర్రకెక్కదు, నీకు అర్థం కాదు. నీతి ఉండాలి మనలో. అందుకే దేవుని అడుగుదాం, ప్రభువా నాకు నీతి దయచేయండి.
మీ మాటలు వింటున్నాను కానీ నాలో నీతి లేని కారణం చేత మానవలసినవి మానలేకపోతున్నాను, చేయవలసినవి చేయలేకపోతున్నాను. మీరు ఆశించిన బ్రతుకు నేను బ్రతకలేకపోతున్నాను కనుక ప్రభువా, నాకు నీతి అంటే ఏంటో తెలియచేయండి ప్రభువా. నీతి కలిగిన బ్రతుకు దయచేయండి ప్రభువా. ఒకసారి చీ అన్న తర్వాత వాటి జోలికి పోకుండా నాకు బుద్ధి జ్ఞానం దయచేయండి ప్రభు అని అడుగుదాం. మనలను మనం పరిశీలన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్లీజ్ మీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుతున్నాను అనుకోండి, అసలు మనలో నీతి ఉందా? నీతి అనే దానికి నిర్వచనం నీకు తెలుసా దేవుని బిడ్డ? నీతి అంటే ఒక్కసారి చెప్తే చాలండి. నీతిగా జీవించాలనుకునే వారికి 100 సార్లు చెప్పనక్కర్లేదు. కానీ ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు వినినా, ఎన్నో మంచి మంచి విషయాలు వింటున్నావు కానీ నీలో ఎంత మాత్రమో ప్రతిస్పందనగా నీ క్రియలు మార్చుకోవట్లేదు. నేర్చుకోవలసినవి నేర్చుకోవట్లేదు, విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టట్లేదు. ఇది నీకు తప్పని తెలిసినా దాన్ని ఏమాత్రం కూడా నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావు. ఇది దేవుడు అసహించుకుంటున్నాడు అని నీకు తెలిసినా దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు. ఇది చేస్తే దేవుడు సంతోషిస్తాడని నీకు తెలిసినా అది చేయడానికి నువ్వు ఇష్టపడలేకపోతున్నావు. కారణం ఏంటంటే నీలో నీతి లేదు. నీతి చచ్చిపోయింది, నీతి నశించిపోయింది. నశించిపోయిన నీతిని వెదకి రక్షించడానికి, నశించిపోయిన ప్రేమను వెదికి మనందరినీ రక్షించడానికి నీలో ప్రేమను నింపాలని, నీతిని నింపాలని, పరిశుద్ధతను నింపాలని, మంచితనాన్ని నింపాలని, నీలో యథార్థతను నింపాలని దేవుడు ఎన్నో విధాలుగా నీతో మాట్లాడుతున్నప్పటికీ కూడా నీవు పెడచెవిని పెట్టి ఇది కేవలం సెవిటి పాము వలె ఎన్ని విన్నా నాకు కాదులే అన్నట్టుగా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్న దేవుని బిడ్డ, ఇప్పటికైనా నీ కన్నులు తెరిచి, నీ చెవులు తెరిచి, నీ హృదయం తెరిచి, నీ నోరు తెరిచి ఒకసారి అడుగుతావా, యేసయ్యా నాకు అర్థమవుతుంది కానీ దీన్ని నేను పట్టించుకోవట్లేదు, పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా నాకు ఆ పట్టుదల దయచేయమని అడుగుదాం, ఆ భారం దయచేయమని అడుగుదాం. ఎంతకాలం మర్రా, ఎంతకాలం? మీరు నమ్మిన నమ్మకపోయినా నా ఆత్మీయ జీవితం బాగుపడటానికి 6 నెలల నుండి సంవత్సరం లోపు నా జీవితం ఒక విప్లవాత్మకంగా మార్చబడింది. సంవత్సరం తర్వాత సేవకు సమర్పించుకున్నాను. 1 సంవత్సరం లోపల నా జీవితంలో త్వరగా చిగుర్లు వేశాయి, పూత పట్టింది, కాయలు కాసి ఫలభరితంగా నా దేవుని ఎదుట నిలిచాను. ప్రభువా, మీ కొరకు బ్రతకాలని ఆశ ఉంది ప్రభువా. నేను మీకు ఇష్టమేనా? నేనంటే మీకు ఇష్టమేనా? మీ కొరకు బ్రతకాలని ఆశ ఉంది ప్రభువా. మీ కొరకే బ్రతుకుతాను. ఈ లోకోశలు నాకెందుకు అసహ్యం అనిపిస్తున్నాయి. ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలనే మనసు నాకు లేదు, చచ్చిపోయింది. అందరిలా బ్రతకాలనే ఆశలు నాలో పూర్తిగా త్రుంచి వేసేసాను ప్రభువా. మీ కొరకు బ్రతకాలని ఆశ ఉంది. 10 మందిని మీ కొరకు సంపాదించాలని ఆశ ఉంది ప్రభువా. నేను ఎల్లప్పుడూ నీతిగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, భయభక్తులతో బ్రతకాలి. అలాంటి బ్రతకాలని ఆశ ఉంది నాయనా. కనీసం సాక్ష్యం చెప్పి, నాకు తెలిసిన 4 మాటలు చెప్పి ఒక్కరినైనా మీ సన్నిధికి నడిపించాలనే ఆశ ఉంది ప్రభువా. మీకు ఇష్టమైతే నన్ను ఉపయోగించుకో ప్రభువా. నీ దేవుని సన్నిధిలో గోజాడు ఉపవాసం ఉండి నా ప్రభుని బ్రతిమలాడానండి. మీ వలే ఇంత సమయం నేను వృధా చేయలేదు. అలాగని నా వలే ఏదో సేవ చేయాలని మిమ్మల్ని బలవంత పెట్టట్లేదు. కానీ కనీసం మన బ్రతికేదో మనం నీతిగా దేవుని ఎదుట నిందారహితంగా జీవిస్తూ మన చుట్టూ ఉన్న లోకానికి, అన్యజనులకు మాదిరిగానైనా బ్రతకలేమంటారా? ఒక్కసారి ఆలోచించండి. ఈ మాటలు నేను దుఃఖంతో చెప్తున్నాను, వేదంతో చెప్తున్నాను. నీతి అనే విత్తనం వేయండర్రా. ప్రేమ అనే పంటను తప్పకుండా మనం కోస్తాం. బైబిల్ గ్రంథ చరిత్రలో ఉన్నదంతా ప్రేమ, దైవికమైన ప్రేమ. ఆ ప్రేమలో నుండి సమస్త క్రియలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. నీలో నిజంగా దేవుని ప్రేమించే మనసు ఉంటే, దేవుని కొరకు అవసరమైతే నేను చనిపోవటానికైనా సిద్ధమే, నా యేసయ్య చెప్పే ప్రతి మాట నెరవేర్చడానికి నేను బ్రతకాలనేటువంటి ఒక సమర్పణ, గొప్ప సమర్పణ నీలో ప్రారంభమైతే ఈ క్రియా జీవితం రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మహాపరిశుద్ధులైన మా ప్రియ పరలోకపు తండ్రి గారు, మీ పరిశుద్ధమైన
ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. యేసయ్యా, మమ్మల్ని చూసి మీరు బాధపడకూడదు ప్రభువా, మమ్మల్ని చూసి సంతోషించాలి. ఈ సహవాసాన్ని చూసి మీరు సంతోషించాలి ప్రభువా. మీ సేవకుని చూసి సంతోషించాలి. మీరు మమ్మల్ని బట్టి ఏ విషయంలో మీరు బాధపడకూడదు. నేను మీకు మేము కోపం పుట్టించే వారంగా ఉండకూడదు. మమ్మల్ని చూసి మీకు జాలి కలగాలి, మమ్మల్ని చూసి మీకు సంతోషం కలగాలి ప్రభువా. మమ్మల్ని చూసి మీరు మురిసిపోవాలి, మమ్మల్ని చూసి మీరు అతిశయపడాలి ప్రభువా. మీరు నా పిల్లలని మీరు గర్వంగా చెప్పుకునేటట్టుగా మేము బ్రతకాలి. అలాంటి జీవితం మాకు దయచేయడానికి నీతిని నింపండి ప్రభువా. నీతి అనే విత్తనం ప్రతి ఒక్కరిలో విత్తబడ్డానికి, అయ్యో నేను పదే పదే చెప్పించుకోకూడదనే నీతి విత్తనం వారిలో విత్తబడి వారిలో ప్రేమ వృద్ధి చెందాలి. నైనా ప్రేమ, దైవికమైన ప్రేమ వృద్ధి చెందాలి. మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య, మా కొరకు హింసించబడిన యేసయ్య, మా కొరకు బలి అయిపోయిన యేసయ్య, మీ కొరకు మేము నమ్మకంగా బ్రతకాలనే సమర్పణ ప్రతి ఒక్కరిలో స్థిరపరిచి క్రియారూపాన్ని ప్రతి ఒక్కరి జీవితాల్లో చూసినట్లుగా మీరే కార్యం జరిగించమని, ఇదిగో నాయన పరిశుద్ధమైన బలలో పాలు పొందబోచుండగా ఎవరు యోగ్యులో మీరే ఎన్నిక చేసి అట్టివారు మీ కొరకు నాయన అయా ప్రేమ ఫలములు, అయ్యా నీతి ఫలములు, పరిశుద్ధత అనే ఫలములు ఫలించడానికి ప్రతి ఒక్కరిని ఆయుత్తపరిచి సర్వసత్యమునికి నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకులైన యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొనిచున్న నమ్మకమైన తండ్రి గారు, ఆమేన్.